ఇప్పుడు మా అమ్మకు ఆమె ఏది ఇష్టమవుతుందో నా 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 దృష్టిలో నేను కొద్దిగా గొప్ప చదువుకున్నా కాబట్టి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అనేది ఒకటి సామెత, ఒక నానుడి ఉంది వేలాది సంవత్సరాలు. మా అమ్మకి ఏది ఇష్టమో అది చేస్తా నేను. ఆమె ముదిరాజు, ఆమె పెద్దమ్మ తల్లి పండుగ చేయమంటది, చేస్తా. ఆనవాయితీకి వస్తుంది, మా నాన్న ఉన్నప్పుడు చేసిండు, మేము చేస్తాం. ఇప్పుడు అది తెలియదు కదా, నా దోస్తులు అందరూ వస్తారు, అందరికి భోజనం పెడతా, ఇదే తోటలో కూర్చొని పెడతా. అది వాళ్ళకి తెలియదు. నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఏ చర్చిలో కూడా పోయి చర్చిలో కూడా ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు మనోళ్ళ కదా, సరే మతం వేరే దేశంది కావచ్చు, మనుషులు మనోళ్ళు కదా, వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగినా పోయి పోరాడతా, వాళ్ళకి న్యాయం జరిగేదాకా ఉంటా, నిలబడతా, చేస్తా. ఈ మతం ఆ మతం అనేది నాకు ఉండదు, వాళ్ళకు ఉండొచ్చు కాక, వాళ్ళ సర్కిల్లో బతుకుతారు కావచ్చు. నేను భారతీయుడుగానే బతకడానికి ఇష్టపడతా. అంబేద్కర్ గారు చెప్పిన మాట నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్. నేను మొదట భారతీయునే, సచ్చినగా కూడా భారతీయుడుగానే ఉండడం ఇష్టపడతాను. నాకు అది బాగా ఇష్టం కాబట్టి నేను ఇండియన్ లాగానే ఉండడానికి ఇష్టపడతాను. నేను ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి కొంచెం ఏమనుకోకన్నా, నాకు నువ్వు ఒక పిచ్చోన్ లెక్కగా అనిపిస్తుంది. అయితే కానీ నిజంగా చెప్తున్నా, నేను తప్పేముంది. లోగడ పోరాటం చేసినటువంటి యోధులందరూ పిచ్చోళ్ళు అయితే నేను పిచ్చోని, ప్రజలను ప్రేమించడం పిచ్చితనం అయితే నేను పిచ్చోని, ఎవరికి అన్యాయం జరిగినా స్పందించే గుణం ఉండడం. ఈ మాటలే నాకు పిచ్చితనం లెక్క అనిపిస్తున్నాయి అంటున్నాను. అయితే కావచ్చు నీకు దాంట్లో ఆనందం ఉందేమో, నన్ను పిచ్చోడు అనడంలో. నేను ఇట్లా పిచ్చోడు అయినా సరే కానీ ఎదుటి మనుషులకు వాళ్ళ కన్నీళ్ళని దుడుస్తున్నటువంటి నా చేతితో నేను సహాయం చేసినప్పుడు నాకు దొరికే సంతృప్తి ఏదైతే ఉందో అది నాకు పిచ్చితనమైనా సరే. నువ్వు అనాలా, ఎందుకు అన్నావు పోయి నన్ను పిచ్చోడు నన్ను ఎందుకు అన్నావు అని అంటే నేను చెప్తా. ఇప్పుడు క్రిస్టియన్లను నువ్వు వ్యతిరేకిస్తావు, అటు హిందువులను వ్యతిరేకిస్తావు, ఇటు ముస్లింలను వ్యతిరేకిస్తావు. చెడ్డోళ్ళని మాత్రమే, మళ్ళా దాంట్లో ఉన్న చెడ్డోళ్ళని మాత్రమే, మంచోళ్ళని నేను ఎందుకు వ్యతిరేకిస్తా? నేను ఒకవేళ హిందువులనే వ్యతిరేకించడం అయితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడుకూడ గ్రామంలో మాలమాదిగ స్వాముల మీద అన్యాయం జరిగితే మా పార్లమెంటు నియోజకవర్గ వ్యక్తి అయినటువంటి ధర్మపురి అరవింద్ స్పందించకపోయినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించకపోయినా నేనెందుకు స్పందించరా? నేను హిందూ వ్యతిరేకినైతే నేను ఎందుకు స్పందించరా? వాళ్ళని కొట్టి వాళ్ళు వడ్డిస్తున్న అన్నాన్ని రోడ్డు మీద వాడేసామని జైలుకు పోయేదాకా ఇడిసపెట్టలే. మరి నన్ను హిందూ వ్యతిరేకని ఎట్లా అంటావు? మరి ఇద్దరు హిందువులేగా, బాధితులు హిందువులే, బాధించిన వాళ్ళు హిందువులే కదా. అక్కడ కులం కనబడ్డదని? కులం కాదన్నా. మరి అట్లాంటి ఇప్పుడు మా పక్క ఊర్లో సాకలోళ్ళకి అన్యాయం జరిగినా పోయినా, మా ఇక్కడ ధర్మవరం అనే గ్రామం ఉంటుంది, అక్కడ మన గౌండ్లకు అన్యాయం జరిగినా పోయినా, శాలోలకు అన్యాయం జరిగినా పోయినా, రైతులకు అన్యాయం జరిగినా పోయినా, నన్ను చూసే దృష్టికోణాన్ని మార్చుకోమంటున్నా. నువ్వు నన్ను మాలమాదిగల కోసం పోరాటం చేస్తాననుకుంటే అది సరే సరే. నాకు ఒక మంచి ప్రశ్న వచ్చింది. రాజేష్ అనే వ్యక్తి ఒక మంచి పెద్ద కులంలో పుట్టిండే అనుకో, నేను స్పెసిఫిక్ గా పేరు చెప్తలేను, పెద్ద కులంలో పుట్టిండి ఇటువంటి పనులు చేస్తున్నా అనుకో, రాజేష్ కి ఎటువంటి గౌరవం ఉంటుండే ఈ సమాజంలో? అఫ్ కోర్స్ సమాజం నుంచి నేను గౌరవం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధితుల యొక్క ఆనందాన్ని, వాడికి జరగాల్సిన న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేసినాను. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే సరే బాధితులకు న్యాయం జరుగుతున్నది, ఇప్పుడు నువ్వు చేసే పనులతోటి అంత కొంత జరుగుతుంది అనుకుందాము. ఒకవేళ ఒక రాజేష్ అనే వ్యక్తి మాల సామాజిక వర్గానికి కాకుండా ఇంకా ఉన్నతమైన సామాజిక వర్గంలో పుట్టి ఉంటే మంచిగా చూస్తుండే అనుకుంటున్నావా ఈ సమాజం? ఇప్పుడు మాల సామాజిక వర్గంలో పుట్టినందుకేమి నేను అందుకే ఇట్లా జరుగుతుందేమో రాజేష్ ఖాన్ అనుకుంటున్నా. అది యద్భావం తద్భవతి అన్న, యథా దృష్టి తథా దృశ్యం అన్న. నాలో మంచిని అందరూ స్వీకరిస్తారు. నాతో అద్భుతమైన రెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో అద్భుతమైన మున్నూరు కాపు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఆంధ్రాలో అద్భుతమైనటువంటి కమ్మలు ఫ్రెండ్స్ ఉన్నారు, నేనంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు, నా కోసం పిచ్చిగా రాత్రింబవలు కూర్చొని నా పాటలు వినేటోళ్ళు ఉన్నారు, నా మాటలు వినేటోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నన్ను ప్రేమించే వాడిలో నేను ఎట్లున్నానది నాకు అవసరం లేదు, నేను వాళ్ళు ఎట్లా ప్రేమిస్తున్నది నాకు ఇంపార్టెంట్. కానీ ఇందాక అన్న విషయం ఏంటంటే బైరి నరేష్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పైన దాడి జరిగింది, ఆయన కొట్టగలిగిరు, ఆయన తిట్టగలిగిరు, ఆయన సంపనీకి కూడా రెడీగా ఉన్నారు. అంటే ఈ సామాజిక వర్గంలో ఉంటుంది తప్పించి ఉన్నత కులాలలో జన్మించి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇవేవి కనబడవు సమాజానికి అని చెప్పేసి మీరు అన్నారు కదా, అందుకోసమే నేను మీకు కూడా వర్తింపజేసిన. అది సమాజం పొరపాటే అన్న, అది మా పొరపాటు కాదు. మేము చేసే పని సమాజం యొక్క హితమా కాదనేది ఇంపార్టెంట్. అందుకే నేను చెప్పిన బైరి మాట్లాడిన వంగెప్పు మాటల్ని నేను ఖండిస్తున్నాను. ప్రేమ పిలుస్తున్నావు బైరి అని? మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అలా తప్పే ఉంది. ఆయన ఏమైనా పెద్ద లాడేనా లేకపోతే వేరే దేశం నుంచి పారొచ్చినాడు? ఒక తప్పు చేసినంత మాత్రం మనిషి నడి రోడ్డు మీద నరకు చంపుతారా? నా కొడుకులు ఈ దేశంలో మాటలు ఇచ్చి ఆన్ కెమెరాలో కూడా మాటలు తప్పి ప్రజల్ని మోసం చేసిన నా కొడుకులు లక్షల మంది ఉన్నారు. అంటే అంత మాత్రాన చంపేసుకుంటావా? ఆయనకున్న కూర్చునేబెట్టు, నీ టీవీలో కూర్చునేట్టు ఆ ఒక్క విషయం అయ్యప్ప స్వామిని దూషించిన మాట పక్కన పెట్టిపోయిన సారీ అడిగిట్టుగా, టీవీ నేను క్షమాపణ చెప్పిండుగా, ఇప్పుడు కూర్చునేట్టు ఆయనతో సమానంగా సమతుల్యం కలిగినటువంటి వ్యక్తులు కూర్చునేట్టు అడుగు, ఆయనతో జ్ఞానం యుద్ధంలో గెలిచి చూపెట్టు, పిలువు ఎంతమందిని పిలుస్తావు మీరు స్టూడియోలో పిలు. అరే ఏంటనా అమ్మలాగా ఉండాలా మన గుణం. పొరపాటు చేసే పిల్లలు అగ్గి చాలా ఆకర్షణీయంగా కనబడతా అని చెప్పి దాంట్లో ఏలు పెడతారన్న. అమ్మ ప్రేమ కొడుతుంది ముట్టద్దు అని,
అంత మాత్రం చంపేసుకుంటావా? అయినా లేక లేక ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పేసి ఆయన అంటే నాకు ప్రేమ, ఖచ్చితంగా ప్రేమ. తప్పు చేసింది నేనే అన్నా. నువ్వు 45 రోజుల తర్వాత జైలుకి వెళ్ళి బయటకు వచ్చినావు, సమాజం నీ పట్ల సరైనటువంటి ఆలోచన లేదు, నువ్వు ఇంటికైనా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండని చెప్పిన. ఈయన లేడు, బయటకు పోయిండు. అంత మాత్రాన ఆయన చంపేసుకుంటావా? ఉప్పు పెట్టిన యోగి ఆదిత్యనాథ్ చంపుతున్నారా? అసద్ కేసులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో జరిగినటువంటి దళితులకు పైన అన్యాయం జరిగినందుకు ఆయన చంపేయాలా? కేసీఆర్ గారు ఎన్నో మాటలు ఇచ్చి తప్పిరు చంపేయాలా? బండి సంజయ్ ఇష్టపచ్చిన మసీదు దోదాం ఏది దోదాం అద్దోదాం అని చెప్పి చంపేయాలా? మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసిన దుర్మార్గుడు మా పార్లమెంటు ఎంపీ. పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, చంపేద్దామా? చంపుకుంటా పోతే ఎవరం మిగులుతామన్నా చివరికి? ఏం చంపితే ఏమొస్తుంది? సరే, రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి రాజేష్ అన్న, ఫస్ట్ మొదటగా మీ అభిమాన లీడర్ బండి సంజయ్ గారి గురించి మాట్లాడతాను నేను. అభిమాన లీడర్ నవ్వుతున్నా. అరే ఆయన మా అమ్మమ్మల కులమే కదా, మునురు కాపలే కదా, నా దాంట్లో అందరూ ఉంటారు. అభిమాన లీడర్ కలుపుకోపోడు కాదన్న. బండి సంజయ్ అన్న ఒక బీసీ నాయకుడు కాబట్టి ఎదగాలనే ఆలోచన ఉంటుంది నాకు. మూర్ఖత్వంగా ప్రవర్తించకుండా మానవత భావజాలంతో మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాను. గిదేనే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఎంపీ అయిండు, ఓ కాలేజీ కట్టించిండా? ఇప్పుడు టీఆర్ఎస్ అనేది చిన్న మంచినీటి చెరువు లాంటిది, పైన ఎవరి ప్రభుత్వం ఉంది? సెంట్రల్ బీజేపీ ఉంది. సముద్రం అంతది కాదు, పట్టుకరాయే. కేసీఆర్ ని డామినేట్ చేయ నువ్వు. కేసీఆర్ ని ప్రభుత్వం నువ్వు ఏం నిర్మాణం చేయలేకో. నేను ఒక పెద్ద డిగ్రీ కాలేజ్ కట్టించు. మా పెద్ద మనిషికి ఎన్నోసార్లు చెప్పినాం, అన్న ప్రభుత్వం పైన మీదే ఉంది కానీ పసుపు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఆయన కూడా ఒక బీసీ. ఓరే మా స్పైస్ బోర్డు తీసుకొచ్చి నువ్వు మసాలాలు ఇలాచీలు దాసం చెక్క సాజీరా గవి తీసుకొచ్చి పసుపు బోర్డు అంటాడు. పసుపు అధికంగా పండిస్తాం కదా మేము ఇక్కడ. అవును, ఆ రైతులకు చేయాల్సినటువంటి మొరాలిటీ చేయాలి కదా. కేసీఆర్ చేయలేడే, నువ్వు చేసి చూపెట్టు, నువ్వు గొప్పడు కదా, నిన్ను ఎవరు కావద్దంటున్నారు? నీ ప్రభుత్వం ఉంది కదా పైన, నీకు వేరే మధ్యలో డిస్క్రిమినేషన్ లేదు, నీకు డిస్టెన్స్ లేదు, తీసుకురా. బీజేపీ జిందాబాద్ అనిపించుకో ప్రజలకు. నువ్వు అంత పెద్దగా పనిచేయి. అబ్బా కవిత మేడం ఉండడానికంటే ఎక్కువగా కూడా ధర్మపుర అరవింద్ పనిచేసిన ధర్మపుర ఇంకోసారి గెలిపించుకోవాలనేటువంటి చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇద్దరికి ఒక బీసీ లీడర్లు. నువ్వేమో మసూలు దవ్వుతాన పడుతుంది, మందిని కొట్టమన పడుతుంది. ఈయన అయితే సప్పుడే అయ్యాడు, ఈ తిరగడు మా ఏరియాలో మా ఎంపీ గారు. ఇట్లా చెప్పడం కూడా తప్పేనా? ఇప్పుడు నాకు ఒక స్వార్థం ఉంటుంది. వేల సంవత్సరాలుగా డిస్క్రిమినేషన్కు గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకెళ్ళే మా వాళ్ళు ఎదగాలని చెప్పి ఉంటుంది. మీకు ప్రజలు ఇద్దరు పట్టం కట్టారు, మీరు దాన్ని ఉపయోగించుకోవాలి కదా. సరే ఇప్పుడు మీ పైన ఉన్నది నరేంద్ర మోడీ, మీ ప్రభుత్వం అయిన కేసీఆర్ గారు కదా, మరి పై నిధులు ఎందుకు తీసుకొస్తావు? చెయ్యు, కాలేజీలు కట్టు, ఏదైనా మంచి మంచి మిషనరీ తీసుకొచ్చి ఏదైనా ఫ్యాక్టరీ పెట్టు, 1,00,000 మంది పిల్లలకు నిరుద్యోగులు తిరుగుతున్న వాళ్ళకి మంచి ఉపాధి చూపెట్టు. అప్పుడు బండి సంజయ్ జిందాబాద్, అరే నిజంగా బీజేపీ ప్రభుత్వం గొప్పదరా, తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలకు సహకరిస్తుందని చెప్పేసి నాలాంటి కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా లేదా, బీజేపీ చేసినటువంటి ఒక మంచిగా చేయడం చెప్పాలన్నా, అది చెప్పినా లేదా? 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేని పని బీజేపీ చేసింది. మరి అట్లా చేయరు ఎందుకు? వీళ్ళు ఎంతసేపు జబర్దస్త్ కిట్టే, వీళ్ళు ఆళ్ళ తిరుగుతారు, వాళ్ళ మధ్యలో మేము కమిటీలు అయిపోయి. ఇప్పుడు బండి సంజయ్ గారు చేసినటువంటి వాక్యాలు మాట్లాడుకుంటే, శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది, మసీదు దొవ్వితే అని చెప్పేసి అన్నాడు కదా. ఆ వాక్యాలను రాజేష్ ఏ విధంగా తీసుకుంటాడు, ఏ విధంగా స్పందిస్తాడు వాటికి? అన్న రాజకీయాలు చాలా నీచానికి దిగజారిపోతున్నాయి అన్న. పనిచేసి సవాల్ విసిరాలి. ఇగో నేను తీసుకొచ్చినా నువ్వేం తీసుకొస్తావు, మీరిద్దరు గుసలాడి ప్రజలకు మంచి చేయాలి, మీరిద్దరు పోటీ పడి ప్రజలకు మంచి చేయాలి. అబ్బా మీరు మందిని కొట్లాడ పెడతారు, ఏం అవసరం ఉన్నది? మసీదు దౌతి ఇప్పుడు మనకేం అవసరం? మన గుళ్ళు మనకున్నాయి, వాళ్ళ మసీదులు వాళ్ళకున్నాయి. వాడేదో మతంలోకి పోయిండు, బతకలే కదా, మన దగ్గరే ఉన్నాడు కదా వాడు. ఇప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు నిజంగా ముస్లిం వాళ్ళకు భారతదేశం అంటే ప్రేమ లేకపోతే వాడు పోయేటాడు కదా, ఉన్నాడంటే మనోడే కానీ. సచ్చి మన దేశంలోనే నేను ఇది నా దేశం అని బతుకుతున్నామని హింసించడం ఏంది? పోదాంపా, దమ్ముండే పాకిస్తాన్ పోయి తుపాకులు పట్టుకుని కాల్దాంపా. ఆడు మన దేశం వాడు కదా, ఎందుకంటే ఆడికి దేశం అంటే ఇష్టం వెళ్ళిపోయాడు. ఉన్నోని కూడా హింసించడం ఏందన్నా? రెండు విభిన్న పార్టీలు ప్రజలకు మేలు చేసేటట్టుగా ప్రవర్తించాలే తప్ప ప్రజలను విడగొట్టేటట్టు ప్రవర్తించద్దు అనేది నా అభిమతం అంతే.